రైట్ మిడ్ న్యూస్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఇచ్చినటువంటి బెయిల్ ను కోర్టు రద్దు చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ రద్దు అయింది. ఇక గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను రద్దు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కోర్టు న్యాయస్థానం ఈ తీర్పును వెలువడించింది. ఇక సుబ్రహ్మణ్యం హత్య కేసులో 4 సాక్షులను కూడా అనంతబాబు ప్రలోభపెట్టారు. సాక్షుల ఫిర్యాదుతో కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సాక్షులను బెదిరించినటువంటి కేసులో అనంతబాబును ఏప్రిల్ 24న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనంతబాబు. ఇక హత్య కేసులో బెయిల్పై ఉంటూ సాక్షులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి కోర్టు ఇక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. సాయి, ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అదైతే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే సుప్రీంకోర్టు బెయిల్ మీద కొనసాగుతూ ఉన్నారు, ఆయన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి వ్యవహారం చేస్తున్నందుకు సాక్షుల్ని ఈ కేసులో బెదిరిస్తున్న ఆరోపణల మీద సర్పవరం పోలీసులు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆయన బెయిల్ రద్దు చేయమని, దీని మీద ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు దీని మీద వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఈ వాదనలు పూర్తయితే ఈరోజు తీర్పు వెలువడింది. ఈ తీర్పులో చూసినట్లయితే బెయిల్ని రద్దు చేస్తూ ఇక్కడ జిల్లా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఇక్కడ తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం అనంతబాబు బెయిల్ రద్దయిన పరిస్థితి ఉంది. దీని మీద మనతో మాట్లాడడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ బెయిల్ రద్దయింది, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో తన దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ని అతి కిరాతకంగా హత్య చేసి ఆనాటి ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అటువంటి కేసులో సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్లో కొన్ని నిబంధనలు విధించారు. ఆ నిబంధనలు ఏంటంటే సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్షులను బెదిరించకూడదు, సాక్షులను ప్రలోభ పెట్టకూడదు. ఆ కారణం చేత బెయిల్ ఇచ్చాడు, బయటకు వచ్చాడు 218 రోజుల తర్వాత. అయితే కేసు విచారణ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిన తర్వాత ప్రత్యేక కోర్టు విచారణ చేయడానికి సంసిద్ధమైన సమయంలో ఆ హత్య కేసులో ప్రధానంగా 4 సాక్షులుంటే ఆ 4 సాక్షుల్ని ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళని భయపెట్టి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇచ్చేసి తర్వాత సాక్ష్యం అనంతబాబుకు అనుకూలంగా ముద్దాయికి అనుకూలంగా తీర్పు చెప్పేసి తప్పుడు సాక్ష్యం చెప్తే మరో 2 లక్షలు ఇస్తామని బెదిరించారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే మరుసటి రోజు సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఇలా బెదిరించి బలవంతాన మా చేతిలో ₹1,00,000 చొప్పున ఒక్కొక్కరు పెట్టారు, ₹4 లక్షలు పోలీసులకు ఇచ్చారు. అంతేకాకుండా ఇది సెటిల్మెంట్ చేయడానికి ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, ఆ రౌడీ షీటర్కి కూడా 1,00,000 ఇస్తామని చెప్పేసి ఒక 25,000 ఇచ్చినట్టుగాను ఒప్పుదల స్టేట్మెంట్లో 25,000 కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే డబ్బు స్వాధీనమైంది. సాక్షులను ప్రభావితం చేస్తుంటే తెలిసింది. ఆ కేసులో అనంతబాబును కూడా అరెస్ట్ చేశాడు. గత 25వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా జైల్లో ఉన్నాడు. అలానే ఇంకొక 2 అరెస్ట్ చేశారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. కాకపోతే సుప్రీంకోర్టు యొక్క బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి సాక్షులను ప్రభావితం చేసినాడు కాబట్టి ఆయన బెయిల్ హత్య కేసులో బెయిల్ రద్దు చేయమని చెప్పేసి న్యాయస్థానంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను పిటిషన్ వేసి వాదనలు వినిపించడం జరిగింది. దాంట్లో అనేకమైన సుప్రీంకోర్టు తీర్పులు పొందుపరచడం జరిగింది. చివరికి అన్ని ఆధారాలు ప్రొడ్యూస్ చేసిన తర్వాత సాక్షులను స్వేచ్ఛగా విచారణ జరగడానికి అవకాశాలు లేవు కాబట్టి సాక్షులను తనకున్నటువంటి రాజకీయ ఆర్థిక అంగబలంతో బెదిరించే ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్ నిబంధన ఉల్లంఘించారు కాబట్టి బెయిల్ రద్దు చేస్తూ ఈరోజు స్పెషల్ కోర్టు న్యాయమూర్తి అలానే ప్రిన్సిపల్ జిల్లా జడ్జి గారు అయినటువంటి గంధం సునీత గారు ఆయన బెయిల్ హత్య కేసులో బెయిల్ రద్దు చేస్తూ 20వ తారీఖు నుంచి ఈ నెల 20 నుంచి 26 వరకు సాక్షులను విచారిస్తామని చెప్పేసి మేము కోరింది ఏంటంటే జైల్లోనే ఉంచి కేసు విచారణ జరపాలి. ఆయన బయటకు వస్తే తనకున్నటువంటి నేర ప్రవృత్తి, తనకున్నటువంటి రాజకీయ పలుకుబడి, అంగబలం ప్రాతిపదికగా సాక్షులు స్వేచ్ఛగా వచ్చి సాక్ష్యాలు చెప్పే పరిస్థితులు ఉత్పన్నం కావని చెప్పాము. దాన్ని మా వాదనను అంగీకరించి ఆ బెయిల్ని రద్దు చేశారు. జైల్లో ఉండే విచారణ జరిగే అవకాశాలు ఈ తీర్పు ద్వారా ఏర్పడినాయి. ఇప్పుడు సాక్షుల్ని బెదిరించిన కేసులో బెయిల్ కూడా కావాలని వేశాడు కదా, ఆ పిటిషన్ వేయండి. ఆల్రెడీ సాక్షులను బెదిరించిన కేసులో కూడా 25 నుంచి జైల్లో ఉన్నాడు. అది రేపు 15వ తారీఖు దాంట్లో బెయిల్ దాని గురించి ఆదేశాలు ఇస్తామని చెప్పారు. అది 15వ తారీఖు వేశారు వాయిదా.
ఏదేమైనప్పటికీ కూడాను గత ప్రభుత్వ హయాంలో వీధి సుబ్రహ్మణ్యం తల్లి కూడా ప్రభుత్వానికి డీజీపీకి ఆనాటి డీజీపీకి విన్నవించుకుంది. నా కుమారుడిని ఒక్కడ చంపడానికి సాధ్యం కాదు, ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు, తదుపరి విచారణ జరపండి, పోలీసు వాళ్ళు సహకరించారు వాళ్ళకని చెప్పేసాను. ఆ పాపం ఆ విన్నపాన్ని చెత్తపట్లో పడేశారు. ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి, డీజీపీ గారికి, పోలీసు ఉన్నతాధికారులకి మళ్ళా అదే విన్నపం పెట్టిన తర్వాత దాన్ని పరిశీలించి ఎస్ దీంట్లో అవసరం ఉంది, విచారణ జరపాలి, తదుపరి విచారణ అని సిట్ వేశారు. సిట్లో అనంతబాబు భార్య గారు కూడా ముద్దాయిగా ఆధారాలతో నిర్ధారణ అయిందని చెప్పేసి ఆమెను కూడా ముద్దాయిగా పెట్టారు. అంతేకాకుండా ఎవరైతే ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అనంతబాబుకి సహకరించడానికి ప్రయత్నం చేసిన నలుగురు పోలీసు అధికారులను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద విచారణ జరుగుతోంది. ఇప్పుడు పోలీసు అధికారులకి స్వేచ్ఛాయుతంగా చట్టపరిధికి లోబడి ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఈ కేసును సమగ్రంగా విచారణ జరపడానికి ప్రస్తుత ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి పోలీసులు ఆ దిశలో ముందుకు అడుగేస్తూ ఉన్నారు. ఎప్పట్లో ఇది విచారణ పూర్తి కావాలి? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎప్పట్లో తీర్పు కూడా వెలువరించాల్సి ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన టైం బౌండ్ ప్రకారం నవంబర్ 30వ తారీఖు లోపుగా విచారణ అన్నీ పూర్తి అయిపోయి చివరికి తీర్పు వెలువరించవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి అది హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ న్యాయస్థానం చేసే ప్రతి అడుగు కూడా హైకోర్టు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి దాని ప్రకారమే స్పెషల్ కోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు. దాని ప్రకారమే స్పెషల్ పీపీని అపాయింట్ చేశారు. ఇది సాయి, ఏదైతే ఆ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మీద కొనసాగుతున్న ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దయింది. ఆయన జైల్లో ఉండగానే విచారణ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పల సుబ్బారావు వాదనలు కూడా వేళ వినిపించారు. అయితే ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీలో మొత్తం సాక్షుల్ని విచారించడానికి కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారం ఆ ఛార్జీల ప్రకారం విచారణ జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఏదైనా వేగవంతంగా విచారణ కొనసాగుతూ ఉంది. ఈ నవంబర్ 30 తేదీ లోపల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ పూర్తయి తీర్పు కూడా వెలువరించాల్సి ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ముప్పల సుబ్బారావు చెప్తున్న పరిస్థితి ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.